హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మైన్‌క్రాఫ్ట్ హార్డ్‌కోర్ ఎపిసోడ్ నెంబర్ 11కి అయితే స్వాగతం, సుస్వాగతం. సో, ఇదేంది ఇక్కడ స్టార్ట్ చేసినా అనుకుంటున్నారా? ఓపెన్ చేశాక మీకే తెలుస్తుందిలేండి. చూసారుగా దీన్ని పట్టి పెట్టిన నేమ్ ట్యాగ్ అయితే ఇంక ఇవ్వలేదు. గోల్డెన్ హెల్మెట్ ఇచ్చిన డీస్పాన్ అవ్వకుండా ఉండడానికి. ఎందుకంటే మనకు కావాల్సిన ఎక్స్పీ ఫామ్ కోసం దానికి సంబంధించిన ఇవైతే రెడీ చేసి పెట్టుకున్నా. ఇక్కడైతే ఫస్ట్ వెళ్ళి సామాన్లు అయితే తెచ్చేసుకున్నా, కానీ వీడు వెళ్ళిపోతాడేమో అని భయం. ఇదేంటి కొంచెం సెన్సిటివిటీ పెరిగినట్టుంది కదా, బాగా ఎక్కువైంది యూస్. ఇది తగ్గించి కొన్ని సామాన్లు అయితే ఉన్నాయి, తీసుకొని వచ్చేస్తా. రండిరా రండి రండి రండి, త్వరగా రావాలి. ఇది ఒక్కటే పెద్ద టాస్క్ బేస్. ఓ మై గాడ్, గడు 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 ఆయన ఇది కచ్చి సావండి. యో, ఎవడరా నిన్ను గెలికింది ఇప్పుడు? తమ్ముడు నువ్వు కూడా చిల్ల కూర్చో. ఆడేమన్నా ఎక్స్ట్రాలు చేస్తే చెప్పండి, నరికి పోగులు పోగులు పెట్టేస్తా. ఇటు ఇటు వాటి దగ్గరికి పోకరా అంటే. అయి గ్లాస్ కావాలి, మర్చిపోయినా. క్యాక్టస్ కూడా, క్యాక్టస్ మెయిన్. అన్నీ తీసుకున్నా అని చెప్పి ఇట్టా మర్చిపోతున్నా ఎందుకు? ఇది షేడర్ వల్ల కావచ్చు, గేస్ అట్లా కనబడుతుంది. ఇది క్యాక్టస్ ఇక్కడ ఉంటుంది. యా మనకి అక్కర్లేవు, ఒక్కటి చాలు. తీసేయి. చూశారు కదా కావాల్సిన వస్తువులు అయితే. ఈ ఒక్క నిమిషం, మనకు కావాల్సిన వస్తువులు అయితే ఈ స్క్వేర్ గేస్ ఇక్కడ ఉందిగా, ఈ మధ్యలో 4 క్యాక్టస్ అండ్ ఈ గ్లాసు 6 ట్రాప్డోర్స్. గ్లాస్ అయితే కొంచెమే అవసరం, ఎక్కువ అక్కర్లేదు. అండ్ 2 టెంపరీ బ్లాక్స్ కావాలి. 2 అక్కర్లేవులే, ఎన్నైనా తీసుకోవచ్చు. అండ్ నేమ్ ట్యాగ్, ఎందుకైతే అన్నీ మర్చిపోతానా, మరపు వచ్చేసింది మధ్య మనకి. నేమ్ ట్యాగ్కి నేమ్ ఏం పెడదామంటే చూపిస్తా చూడండి. అవి మళ్ళా మాయం కావాలి. యో అని మర్చిపోయాను గైస్. అంటే అప్పుడు సేవ్ చేయలే కాబట్టి అది హ్యాండిల్ పెట్టింది పీకింది. ఇంకా మళ్ళీ హ్యాండిల్ చేసుకోవాలి మళ్ళీ. ఐరన్ ఉందా? 64, చాలా తక్కువ ఉంది గైస్. మైనింగ్ అసలు వెళ్తానే లేదు నేను, వెళ్ళాలి. పాప ఇంత ఐరన్ వేస్ట్ గైస్. సగం, ఆల్మోస్ట్ సగం, ఒక్కటి తక్కువ సగం అయిపోయింది గైస్ ఐరన్. మన దగ్గర 11 ఉంది, చాలు. వాటి ఇది హ్యాండిల్ అక్కడ పెట్టేసి, పేరైతే ఒకటి ఉంది మైండ్లో, అదైతే పెడదాం. స్పెల్లింగ్ ఏమన్నా మిస్టేక్ అయితే అనకండి గైస్. మనకి వద్దు, వెళ్ళిపోవాలి నువ్వు. అండ్ ఆ డట్ అయితే ఆ జాంబీ కానీ పట్టుకొచ్చినప్పుడు మీదికి వచ్చింది జాంబీస్ అందరూ. పైనకి ఎక్కి కూర్చున్నా. చింకిలా పీ ఫిలాఫీ, నాకు తెలిసి అయితే ఇదే పేరు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఫ్యూచర్లో కొంచెం ఎక్కువ నేమ్ ట్యాగ్స్ ఉన్నప్పుడు అప్పుడు వేయడం. ఇదైతే ఇప్పటికీ చాలు. ఎలా ఉంది గీస్ పేరు? కిలాఫీ ఫిలాఫీ. పదండి రా పదండి, ఇట్లా నెట్టుకుంటూ వెళ్ళొచ్చు. మంచిగా ఉంది గీస్, నిజంగా మంచిగా ఉంది, నిజంగా బాగుంది. చాలు. ఇప్పుడు స్టేట్ ఇది వద్దు కానీ ఫస్ట్ 1 మినిట్. దీనికి ఫీడ్ వచ్చింది. ఫీడ్ రాని చోట మనం బ్రేక్ చేయొచ్చు. యో రండి బాబు రండి, జల్దీ రావాలమ్మా జల్దీ రావాలి. రాత్రి అయితే అందరు ఇద్దరు రే 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 చారా నువ్వు నత్త నడక నడుస్తావేంట్రా? నువ్వు నత్తవి కాదు, ఆర్మడీలోవి.
గుండ్రంగా మారి తిరిగితే బెంటన్ చూసినావా? బెంటన్ అందులో ఒకటి ఉంటుంది, దాని పేరు మర్చిపోయినది. చిన్నప్పుడు చూసినాగా ఆడొకడు ఉంటాడు ఎల్లో అండ్ వైట్ కలర్లో, ఇట్లా రౌండ్గా మారి తిరిగితే ఎక్కడికే వెళ్ళిపోతాడు. ఆ స్పీడ్ని మ్యాచ్ చేయాలరా మీరు. ఆడుకో, పొద్దున్నే కానిద్దాం అది. అండ్ మీరు ఈ బోట్లో ఉండాలి. యో, ఆ బొక్కలో పడతారా ఏంట్రా? రండి రండి రండి, ఎక్కండి. నువ్వు కూడా ఎక్క. ఫస్ట్ చూపిస్తా. ఇట్లా 4 బ్లాక్స్, ఇట్లా 3 బ్లాక్స్, కిందకి 3 బ్లాక్స్, కింద మొత్తం డట్ ఉండేలా చూసుకోండి. అండ్ ఇది నేను టెంపరీగా పెట్టుకున్నా. అండ్ ఇప్పుడు దీనికి పక్కన ఇట్లా ఒక 3 బ్లాక్స్ ఇట్లా పెట్టుకోండి. ఇక్కడ తీయాల్సింది మర్చిపోయినా. ఓ సిట్, అంత దూరం ఎందుకురా? ఓకే, ఎందుకంటే మనం ఇప్పుడు ఇక్కడ క్యాక్టస్ పెట్టి దాని మీద శాండ్ పెట్టి క్యాక్టస్ పెట్టి దాని మీద ట్రాప్డోర్ పెట్టి పైన ఇట్లా 4 ట్రాప్డోర్లు పెట్టాలి. ఇక్కడ ఆర్మడిలోస్ ఉంటాయి క్యాక్టస్ ట్రాప్డోర్ పైన, కాబట్టి ఇక్కడ జాంబిగన్ పెడితే అవి ఎప్పుడు రౌండ్గా ఉంటాయి. ఇప్పుడు చెప్తే మీకు ఎలాగో అర్థం కాదనుకోండి, మీరు చూసేయండి. ఫస్ట్ ఇక్కడ శాండ్, దీనిపైన 2 టెంపరీ బ్లాక్స్, టరాపాడోర్స్ ఇట్లా దీనికి 4 సైడ్స్ పెట్టేయండి. నీకు కాదురా ఇది, నీకు మీ ఫామ్ ముందుంది అప్పుడు ఉంటుందిరా మీకు. నడవండి ఇక్కడికి వెళ్ళి ఇక వేసుకొని వస్తారు అద్దులేని. ఇప్పుడు దీనిపై కక్కటాస్ ఎంట్రై చూస్తావా? నేర్చుకుంటావా? నువ్వు నేర్చుకోని ఏం లాభం రా, నువ్వు ఇక్కడ రూమ్లో ఉండాల్సిందే, అదే నీ బతుకో. ఇప్పుడు గలాస్ గలాస్ నికావో. యో ఏంద్ర ఇట్లా ఉంటే ఏం కనబడదు మనకి, బట్ ఏం చేద్దాం. ఈ యొక్క ఎందుకురా ఇడబెట్టిను? మన దగ్గర ఏమో సిల్క్ టచ్ లేదు. పెట్టే అందులో మంచిదే, తాకలేదు పక్క నుండి. ఏడ పెడతాండ్రా అయ్యా? ఎందుకు వేసేది షేడర్? ఎందుకు వేసి ఇంత దారుణంగా ఉంది బ్రో? ఫైర్ గేమరు ఏంది బ్రో ఈ పంచాయతీ? ఇప్పుడు ఈ బొక్క ఉందా ఇక్కడ? బొక్క ఉంది. ఇప్పుడు ఈ బొక్కలో వీటికి పడేయాలి. నాకు ఈ బొక్క ఉన్నట్టే తెలుస్తలేదు. యో పైన పెట్టరా? ఇప్పుడు వీటి మీదకి వెళ్ళి ఆడెందుకే తెల్లబడ్డాడు. రండి రండి. 1 మినిట్. ఇప్పుడే పెడితే చనిపోతుంది. అది జాంబీ కాడ కొంచెం దూరంగా ఉన్నాడు కాబట్టి వెంటనే మూసుకోపోవు అవి. అటెందుకు వెళ్ళారా? ఆడు చూడండి, జాంబీ గంట దగ్గర పోయి అట్లా మూసుకున్నాడు. తీట అంటారు, తీట. లోపలికి వచ్చి పడితే నీ సొమ్మేమని అవుతుందరా? పడ్డు లోపలికి, నడు లోపలరా. నీకు ఎగస్ట్రాల్ అయిపోతాను. అట్టాగే ఉండు. అరే అంత దూరం వెళ్ళిపోతావేంట్రా అయ్యా? రే తమ్ముడు, నువ్వు కొంచెం దూరం జరుగు.
ఏ పడరయ్యా, నీకు దండం రా అయ్యా, దండం రా తోట. అడిగరా ఎత్తేదామని ఇక్కడ ఇంకో బ్లాక్ తీయాలి. ఇట్లా ఉంటే మనం పైన బ్లాక్ పెట్టలేదు. ఏ ఫుట్బాల్ 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 అలాగే అలాగే ఇక్కడ కప్పమందే నెల కప్పేది. ఇప్పుడు రారా రారా నువ్వు రారా ఇప్పుడు స్పీడ్ అతను పైకి నడు నడు పైకి అయితే నేను పక్కకి వెళ్ళాల. అమ్మ 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 ఈ పైన కూడా గ్లాస్తో పెట్టేస్తే సెట్. వీటిని పట్టుకురావడానికి ఎంత కష్టపడాలి. మీరు మూసుకొని ఉండండి. ఇప్పుడు నువ్వు అట్నే ఉంటా ఉండు, నీ ఇష్టం అది. అండ్ గైస్ ఈ ఏరియా అంతా క్లియర్ చేసిన చూసారా, 3 లేయర్స్ తీసేసిన గైస్. 3 లేయర్స్ ఇంత దూరం చాలా టైం పడుతుంది. మన పికాక్స్ ఆల్మోస్ట్ బ్రేక్ అంటే సగం అయిపోయింది. రైట్ రైట్ చాలా బత్తరనా ఇలా. హాయ్ పోతే పోనీ ప్రాణ త్యాగానికైనా వెనకాడ పోనని. సారీరా భయపడ్డా. లీడ్ లేదురా, లీడ్ తెచ్చుకున్నాం ఆగండికి. తినమని తిన్నా. మన జావా ఎడిషన్ లాగా స్పీడ్గా రీచ్ అయితే బాగుండేది తెలుసు. ఇందులో ఉందా పెట్టచ్చు కదరా రీచ్గా. ఏడుందో ఏమో. నేనైతే ఇప్పుడు ఏం కట్ చేయను గీస్. ఏం సోదున్నా చూసేయండి. ఇదంతా ఎందుకులేండి, పట్టుకోదాం. కట్ చేయాలంటే మళ్ళీ నాకు బద్ధకంగా ఉంది. అదంతా ఎక్కడెక్కడ కట్ చేయాలో చూసుకుంటా. అది మామూలు కాదు, ఒక్కొక్కటి అరగంట పైన ఉంటుంది వీడియోస్. అంత పెద్ద వీడియోస్ని ఎడిట్ చేయాలంటే సాహసం అని చెప్పాలి. కట్టస్ పెడదామా అది సారీరా, చూసుకోకుండా వచ్చిండ్రా, ఆగుతలేదారా. అయ్యో కౌ చచ్చిపోయింది కేసు. కౌ అమరాహే. అట్టెట్టతో చేసిడు. భయపెడతా వెంటరా చెత్తగా, చెత్తనా అలా లేరా. నాకు లీస్ట్ ఎట్లా తీసుకోవాలి ఇప్పుడు. అమ్మా పండుకుందాం గేస్. వీని తర్వాత ఎక్కించినా బాగుండు గేస్. మనం వీళ్ళు మూసుకొనే ఉంటారా, మూసుకొనే ఉండాలి. ఎప్పుడు మూసుకొనే ఉండాలి, బయటికి రాకూడదు. పడుకుందాం పడుకుందాం పడుకుందాం. నియర్ మాస్టర్స్ అది చూస్తలే నేను. ఇంకా నైట్ కాలే అనుకున్నా. నీ షవల్తో కొడతా, షవల్తోనే. త్వరగా పడుకో త్వరగా పడుకో త్వరగా పడుకో.
ఏహో కొట్టమాకరా అది చెప్పిన ముందే కొట్టకరా సామి అని. ధైర్యం చేసి అమ్మ అమ్మ సూపర్రా బిట్టు. సారీరా బిట్టు, నా వల్లే పరబలం అయితే నేను వెళ్ళిపోతే ఇక్కడికెళ్ళి నీకు నేమ్ ట్యాగ్ పెట్టి జింకిలప్పి పిల్లాపి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వస్తుంది ఇష్టం. పిల్లాపి అంట, పిల్లాపి అంట, ఫిలాఫీస్ చెప్తా. హాయ్ చికి. కానీ మన దగ్గర ఒకటే ఉందని ఫీల్ అయినా కదా గైస్. ఎప్పుడో దొరికింది గుడ్డులోకి వెళ్ళింది కాదు, ఇంకొకటి దొరికింది గైస్ మనకి. ఇప్పుడు వెళ్ళి అవి వాటిని అయితే బ్రీడ్ చేసి కొంచెం పెంచిన, అండ్ వీటిని బ్రీడ్ చేద్దామంటే ఒకటే ఉండి సచ్చింది. ఏం చేద్దాం, అటు మన పరిస్థితి. ఇందులో ఏమైనా ఉన్నాయా? ఐస్ ఆన్ ఫైర్. డబల్ టైప్ కొట్టురా అయ్యా. ఈ చెత్త మొత్తం ఇందులో పెట్టేసి వెళ్ళిపోను, నువ్వు కూడా వెళ్ళిపోవు. ఇందులో ఈ యొక్క ప్లాంక్ ఎందుకు నాకు? కట్టపుల్లలు ఏమొద్దు ఇప్పుడు, ఇది కూడా ఏమొద్దు. ఇంకా నువ్వు ఇందులోకి వెళ్ళిపోవు, నువ్వు ఇందులోకి వెళ్ళిపోవు, నువ్వు ఇందులోకి వచ్చాయి. అండ్ ఇది కూడా ఇందులోకి వెళ్ళిపోవు. ఇప్పుడు వెళ్ళి ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాం గైస్? బుర్బురే తీరా. ఫస్ట్ గ్లాస్ బాటిల్స్, గ్లాస్ నికావో, గ్లాస్ బాటిల్స్ వచ్చేయి. చాలు, ఎక్కువ అనవసరంగా వేసుకుని ఎక్కువ అంటే ఒక్కదానికి ఒక్కటే వస్తుంది అనుకున్నా గైస్, చచ్చిపోయాను. అనవసరంగా మళ్ళీ 3 పెట్టినా గైస్. ఏం కదలే, అట్లా పడి ఉంటాయి. అండ్ దీన్ని అయితే కింద సెటప్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే అంతగా వీలు లేదు, ఆఫ్లైన్లో చేసేసుకుంటా. ఎలిఫను మూడింటిని ఇందులో. ఓహో, దీనికి ఇది కూడా కావాలా? ఒక్కటి చాలేండి మనకి. ఇప్పుడు మనకు కావాల్సింది ఇన్ఫెక్షన్, పౌడర్ ఆఫ్ ఇన్ఫెక్షన్ బాటిల్ కావచ్చు. ఎందుకు వేసి అత్తలేదు పేరు, దాని పేరు ఇన్ఫెక్షన్ పోషన్. ఇన్ఫెక్షన్ పోషన్ అండ్ ఒక్కటే మనకి అదంతా అక్కర్లేదు. ఆక్వాడ్ బాటిల్ వచ్చింది. ఇప్పుడు స్టోన్ కావాలి. స్టోన్ ఉందారా అయ్యా? లేకపోతే జగిలి తంతలా నన్ను నేను. అమ్మా మంచిది, ఒకటి చాలు. ఇది అందులో పెడితే ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ఫెక్షన్ కాదు, ఇన్ఫెక్షన్. దీనికి అక్కర్లేదా? రైట్ చేయాలి. అది తీసి ఇందులో పెడితే అయిపోతుంది. అండ్ ఇందులో ఏదో చూసింది ఇప్పుడు, ఏం లేదు. అంతలో మనం వెళ్ళి గన్ పౌడర్ తీసుకొచ్చేద్దాం. ఒకటి కావాలంటే రెడ్ స్టోన్ కూడా పెడితే ఇంకా టైం పెరుగుతుందండి. ఇప్పుడు ఎంత ఉంది? 3 minutes. 3 minutes ఎక్కువ. మళ్ళీ ల్యాగ్ అవ్వద్ది, ల్యాగ్ రంబోల్ అవ్వద్ది. అవసరమా? 3 నిమిషాలకి ఎంత వస్తుందో మీకు తెలియదు కేస్, మామూలుగా వస్తుంది. నేను ఒకసారి ఆఫ్లైన్లో వేరే కొత్త వరల్డ్ క్రియేట్ చేసి అందులో చేసిన 0 ఉండే XP
32కి వెళ్ళిపోయింది. 32 అంత పవర్ఫుల్ అది. ఒక్కటి చాలు, ఇప్పుడు 3 ఎందుకు మనకి. ఇప్పుడు ఇవి 2 ఇక్కడ పెట్టేసి గ్లాస్ బాటిల్, గ్లాస్ కావాలి ఎప్పుడు డోర్ ఓపెన్ చేసి. ఇది కూడా కొంచెం చేసుకోవాలి. సైన్స్ పెయింటింగ్స్ ఫ్రేమ్స్ అండ్ స్లీపింగ్ ఎడ్జ్ జావాలో ఉంటుంది. మనకు ఉంటే సూపర్ ఉండేది. ఫెన్స్ అప్పుడు అనవసరంగా పడేసిన. ఉందా లేదా? 2 ఫెన్సులు కావాలి. 2 అక్కలు ఒకటి చాలనుకోండి. ఫెన్స్ కదా. యా 2 ఉన్నాయి, మనకు ఒక్కటి చాలు. సరే ఉంచుకుందాం, దగ్గర పెట్టుకుందాం. దీవరా ఇప్పుడు కాబట్టి ఫస్ట్ కింద అది ఎక్స్పీ కలెక్ట్ చేసే ప్లేస్ అయితే చేసుకోవాలి. మన దగ్గర కత్తి లేదు, గొడ్డలతోనే వేసేస్తాం. అండ్ దీనికి ఓ మై గాడ్ వాటర్ పెట్టాలి. ఒక్కటే తెచ్చుకున్నాను అనవసరంగా. పర్లేదు, ఇట్లకెళ్ళి వెళ్ళొచ్చు. ఫస్ట్ క్యాక్టస్ ఇది ఎప్పుడు మూసుకొనే ఉండాలి. ఓపెన్ చేస్తే ఇప్పుడు వాటికి అంటే ఎఫెక్ట్ పడుతుంది, అంటే ఇట్లా పగులుతుంది కానీ హెల్త్ తగ్గదు వాటికి. అది మనకి బెనిఫిట్. ఎక్స్పీ ఇటు సైడ్ కలెక్ట్ చేసుకుందాం. ఇటు పెడితే ఎక్స్పీడ్ వస్తుంది. మనం ఇక్కడ ఓకే. చెర్ర పార ఎక్కడ అంటే చూడండి, తప్పనుండి తగులుతున్నా వాళ్ళు ఇంకా సావలేవు అంతే. ఇప్పుడు ఇక్కడికి వస్తే మనం లేపి చంపేయాలి వీటిని. ఎందుకు ఇట్లా వచ్చింది వర్షం, దరిద్రం. ఇక్కడ ఇంకా సిద్ధంగా ఉండాలి తీసుకోవడం. ఆర్ యు రెడీ? ఐ ఆమ్ రెడీ. వచ్చేస్తున్నాయి గైస్. ఫాస్ట్ అయిపోయి లేదంటే ల్యాగ్ అవుతుంది. కొంచెం దూరంగా ఉండాలి. చూడండి, నాదైతే ఎక్స్పీ 27 ఉండే. అరే ల్యాగ్ అవుతుంది అప్పుడే. ల్యాగ్ రంబులలే ఆపండి రోయ్. 3 నిమిషాల పాటు ఇచ్చినాయి అత్తనే ఉంటుంది. చూడండి, అప్పుడే 29 దాటిపోయింది. ఈ రేంజ్లో వస్తే ఎలా ఉంటుంది? ఇంకా స్లీపింగ్ ఎడ్జ్ ఉంటే అన్నిటికీ ఒకేసారి తగిలేదు, మామూలుగా ఉండదు అప్పుడు. ఇంకా ఓ మై గాడ్, ఎందుకు ఇది చూసారుగా? మామూలుగా ఎక్స్పీ ఫామ్ అంటే మన ఎత్తుంది 27 నుండి. ఇప్పుడు చూడండి 41. అంటే ఇంకా అక్కడ చాలా ఉన్నాయి, కానీ మన యాక్స్ పని అయిపోయిందని పైనకి వచ్చిన మళ్ళీ. సరే ఇంకేమైనా ఉన్నాయా వెపన్స్? మై గాడ్ డైమండ్స్ ఏమైనా ఉన్నాయా? డైమండ్స్ లేవు గాయస్.
వీటితో ఒక 2 స్వాట్లు వేసుకుందాం. ఫాస్ట్ 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 అండ్ ఫ్యూరియస్ మామూలుగా ఉండదు. 2 చాలు. 2 కత్తులు. ఇవి కొంచెం డ్యామేజ్ ఎక్కువ పడతాయి, అలాగే స్పీడ్గా అంటే తొందర బ్రేక్ అవుతాయి. అందుకే 2 వేసుకున్నాం. నాకు తెలిసి ఇంకా 45 దాకా వెళ్ళొద్ది. ఇది తెలుసు కదా గైస్ మీకు, రాను స్లోగా పెరుగుద్దని. అంత స్లోగా పెరిగింది చూడండి. వాయమ్మ, ఇంక ఇక్కడ దాక్కుని ఉన్నాయి. ఇది ఎందుకు ఇప్పుడు కుప్పలు ఉన్నాయి. రండి రైట్. ఇప్పుడే బాగానే ఉన్నాయి కదా గైస్. రే అంటారేంట్రా? ఓయ్, దమ్ముంటే రండిరా, పారిపోతారేంట్రా? అనవసరంగా చేసుకున్నట్టున్నది ఇండియాను. కథం. ఓహో ఓవర్. వావ్, మంచి పేరు. వాటర్ లేపిస్తా. దీనికి లేపి. చూసారు కదా, 42 అంటే XP. ఆసమ్, రియల్లీ ఆసమ్. ఇంకా మన దగ్గర 2 బాటిల్స్ ఉన్నాయి. ఇది ఎలా వర్క్ అవుద్దో చెప్పాలా? ఎస్, ఇప్పుడు ఇట్లా ఇది ట్రాక్టర్స్ ఎందుకంటే అవి పోకుండా, కింద స్టాండ్ ఎందుకంటే క్యాక్టస్ కోసం. ఆ క్యాక్టస్ ఉంటే వీటికి డ్యామేజ్ పడుతూ ఉంటుంది. నువ్వు డ్యామేజ్ పడితే అంటే పక్కన ఎవరైనా జాంబీస్ ఉంటే ఇవి మూసుకొని ఉంటాయి. ఇవి మూసుకొని ఉన్నప్పుడు ఎంత డ్యామేజ్ పడ్డాయి వీటికి ఏం కాదు. అది మనం అడ్వాంటేజ్ తీసుకొని ఇన్ఫెక్షన్ పోషన్ వేసినాం. అదేంటిదంటే మనం డ్యామేజ్ తీసుకుంటే ఈ సిల్వర్ ఫిష్లు అయితే స్పాన్ అవుతాయి. ఇవి డ్యామేజ్ తీసుకుంటూనే ఉంటాయి కాబట్టి వీటిపైన వేస్తే ఇవి వస్తూనే ఉంటాయి. ఇవేమో చనిపోవు. సో అలా వస్తూ ఉంటే ఆ 3 minutes వచ్చిన అన్నిటిని లేపేస్తే మనకి XP ఇంత వచ్చింది. అమ్మ, మీకు అర్థమైంది అనుకుంటున్నా. కాకపోతే నేనేం చేయలేను. ఇప్పుడు మనం ఎంచాన్మెంట్ చేసేద్దాం. మంచిది వచ్చే వరకు తీసుడు పెట్టు మాల్ ఉండదు. ఈ కత్తులు ఏం చేయాలి చేసి ఇప్పుడు అనవసరంగా 2 చేసుకున్నా. ఓ పికాక్స్ వచ్చి, ఇవి గొడ్డలు వచ్చి, ఈ పువ్వు కూడా వచ్చి. బుక్స్ ఎడబెట్టున్నా. బుక్స్ ఎక్కడ పెట్టింది గైస్? బుక్స్ ఎందుకంటే మామూలుగా ఎందుకు చేయడం, బుక్స్ చేసి వాటికి ఎత్తే ఇంకా ఈజీ ఉంటుంది కదా అని. అంటే మామూలుగా మంచి రాకపోతే బుక్స్ కన్నా వస్తాయి కదా, అలా. ఓ 7 మొత్తం చేసి చెప్తా గైస్. నాకు ఇంకా బుక్స్తో ఎందుకు పని, అంతేగా. ఈ ఫ్రెండ్స్ ఎందుకు ఇంకా. కాలిఫోర్నియా. ఇప్పుడు అది ఎందుకు వచ్చింది గైస్ నాకు అర్థం కాదు. క్యాక్టస్ ఇందులో పెట్టేద్దాం, అవసరం ఉన్నప్పుడు తీసుకెళ్ళిపో. ల్యాపీస్ ఆడనే ఉంటుంది కాబట్టి టిప్పులు లేదు, భయమో లేదు. ఇది మొత్తం గ్రీన్ కలర్ మారిపోయింది. ఇవి అయితే మారట్లేవు. ఇవి ఇప్పుడు మారుతుంది. ఇది అసలుకే మారట్లేదు. అంటే మనం ఎంత దూరంలో ఉంటే అప్పుడు మారుతాయి కావచ్చు. అన్బ్రేకింగ్ 3, షార్ప్నెస్ 4, ఇవి షార్ప్నెస్ 5, షార్ప్నెస్ 3. ఓకే, ఇవి 2 ఇందాకేదా ఇదేంటి ఫార్చ్యూన్ 3, ఎఫిషియన్సీ 4. ఇవి 2 కలిపితే మంచిదే వస్తుంది. అన్బ్రేకింగ్ 3, దీనికి అన్బ్రేకింగ్ 3 ఉంది. ఇంపాలింగ్ 5. ఏం మాట్లాడతారా? నార్మల్ వాటికి ఒక్కటి కూడా 5లో రాలే, దీనికి మాత్రం 5 అంట. 5 చేసేద్దాం. నా బ్యాక్ ఎందుకురా అయ్యా. ఎఫిషియన్సీ 3 వేస్ట్. ఇది కాదు, వేస్ట్. ఏముంది
మొత్తం చేస్తుడే 36 HP. ఆఫ్లైన్లో ఏముంది, మొత్తం దుమ్ముడే. ఉన్న రెండింటిని కూడా వాడేస్తా చేసి నేను. మామూలుగా ఉండదు. ఏంటరా ఇవి మారట్లేవు. ఫైర్ ప్రొటెక్షన్ 4 ఉంటుందా, 3 లాస్ట్. సరే నేను రిస్క్ చేసి దీనికి వేస్తున్నా గేస్. ఇన్ఫినిటీ రాదెందుకు కేసు మనకి, దరిద్రం ఎందుకు, ఇంత దరిద్రంగా ఉంది ఎందుకు కేసు దరిద్రం. పవర్ 4 దానికి దీనికి కలిపి దీన్ని కలిపితే బాగానే ఉంటుంది. సరే ఎక్స్పీకి ఎంత ఉంది, లాస్ట్ అండ్ ఫైనల్ వన్. దానా పాత్ర బట్స్ ఎఫిషియన్సీ 4 కానీ అద్దులేండి. దానా పాత్ర బట్స్ ఇది తీసేదా వద్దా, దేని చేద్దాం. ఎఫిషియన్సీ 4 ఉండాల్సిందే. దరిద్రం అంటారు గైస్ దీన్ని. ఏడున్నవరా, నాకు వద్దు, ఇది వద్దు, ఇది ఉండనివ్వండి. ఏమైనా తీసేయాల్సినవి ఉన్నాయా, తీసేయి. ఏముందిలే గైస్, ఇప్పుడు ఏమొస్తుంది అంతే, వరెస్ట్. ఫెదర్ ఫాలింగ్ 5 ఉంటుంది కదా గైస్, చేసేద్దాం. ఇంకా ఇంతే ఈ వీడియో, అంత ఏమైనా ఉండదు. అందుకే ఎక్స్పీ ఫామ్ కోసం అయితే చేసిన వీడియోని, ఎక్స్పీ ఫామ్ కట్టేసినాం, ఎక్స్పీ కలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ స్టార్టింగ్లో ఎంత ఎక్స్పీ ఉండేనో అంత ఎక్స్పీకి వచ్చినాం. సో వీడియో ఇంతే కేస్. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఫ్యాన్స్, మైన్క్రాఫ్ట్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే తప్పకుండా వాళ్ళకి షేర్ చేసి వీడియోస్ చూడమనండి. నచ్చితేనే లైక్ చేయమనండి. వీడియోస్ చూడాలనిపిస్తే సబ్స్క్రైబ్ చేసి పైన లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోమనండి. ముఖ్యంగా మీరు మర్చిపోకూడదు. సో ఇది కేసు వాళ్ళ వీడియో వచ్చేసి. నెక్స్ట్ వీడియోలో నాకు తెలిసి ఏం చేస్తానో తెలియదు, అంతే. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ చూస్తుండండి. బాయ్ బాయ్.